ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ మిస్ అయిపోతారు. వెల్కమ్ టు డే 7 ఆఫ్ లెర్నింగ్ సి ప్రోగ్రామ్. ఈరోజు మన ప్రోగ్రామ్ రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ క్యాలిక్యులేటర్ యూజింగ్ స్విచ్ కేస్. మనం జనరల్గా క్యాలిక్యులేటర్ ఆల్రెడీ మీకు ఇప్పుడు లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్లో యూజ్ చేస్తారు కాబట్టి ఐడియా ఉండే ఉంటుంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. సేమ్ అలానే ఒక సి ప్రోగ్రామ్ రాసి ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ పర్ఫామ్ చేయాలి. కమింగ్ టు ప్రోగ్రామ్, ఫస్ట్ ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాం. అంటే మొత్తం అన్ని క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేయడానికి 2 వేరియబుల్స్ తీసుకున్నాను. తర్వాత అది ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలో అది చెప్పడానికి క్యారెక్టర్ ఒకటి తీసుకున్నాను. రిజల్ట్ అనేది ఫ్లోట్లో ఉంటుంది. తర్వాత ఏబి వాల్యూస్ని ఫస్ట్ యూజర్ నుంచి తీసుకోవాలి. సింపుల్ ఇంట్ కాబట్టి %d అండ్ %a %b. ఇప్పుడు క్యారెక్టర్ వాల్యూని మనం ఎంటర్ చేయాలి. అంటే ఎలాగా, అది ప్లస్సా మైనస్సా ఇంటూఆ డివిజనా అండ్ సో ఆన్. స్విచ్ కేస్ యూజ్ చేసేటప్పుడు స్విచ్ ఏదైతే క్యారెక్టర్ తీసుకున్నామో దాన్ని బ్రాకెట్స్లో పెట్టి ఇప్పుడు ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ పెట్టాలి. కేస్ 1 ఏంటి, ప్లస్ ఆపరేషన్. ఇన్ కేస్ నేను క్యారెక్టర్లో ప్లస్ అని ఇస్తే నా రిజల్ట్ ఇది రావాలి. రిజల్ట్ ఈక్వల్ టు a+b. అంటే నేను ఫస్ట్ ఏబి వాల్యూలేమో 5 3 అని ఇచ్చాను, క్యారెక్టర్ ఏమో ప్లస్ అని ఇచ్చాను. ఇప్పుడు 5 + 3 8 రావాలి. దాని అవుట్పుట్ ఇది. ఏం లేదు, జస్ట్ స్ట్రక్చర్ యూజర్కి అర్థమయ్యేలా రాసుకోవడానికి. ఇక్కడ %d ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు, బట్ ఏది రాసినా సరే దానికి వాల్యూస్ ఇక్కడ రాయాలి. ఏబి రిజల్ట్ 3 వాల్యూస్ ఇవేంటి, a+b = రిజల్ట్. నెక్స్ట్ బ్రేక్, ఇంకా మొత్తం ఈ కేసు నుంచి బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా మైనస్కి ఈక్వల్ అనుకోండి, a-b జరగాలి. మళ్ళీ సేమ్ ప్రింట్ స్టేట్మెంట్ బ్రేక్. ఇవన్నీ కేసులు రాసేసిన తర్వాత డిఫాల్ట్గా ఒకటి రాయాలి. అంటే మనం ఏ వ్యాలిడ్ క్యారెక్టర్ ఇవ్వలేదు, సో ఎంటర్ ఏ వ్యాలిడ్ క్యారెక్టర్ అని మెసేజ్ చూపిస్తుంది. అంతే, బ్రేక్ స్విచ్ కేసులోంచి బయటకు వచ్చేస్తుంది. ప్రాబ్లం అర్థమైతే వెంటనే ఛానల్ని ఫాలో చేసి నీ ఫ్రెండ్కి షేర్ చేసేయి.